జనసేనాని పవన్ కళ్యాణ్ రేపు ఢిల్లీలో పర్యటించే అవకాశం ఉంది. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశం ఉంది. బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తులతో పాటు రాబోయే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలి అనే అంశంపై చర్చించనున్నారు. పవన్ కళ్యాణ్ టూర్ తర్వాత చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సాంబశివరావు జాయిన్ అవుతున్నారు. సాంబశివరావు, రేపు పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ కన్ఫర్మ్ అయినట్టేనా? ఒకవేళ వెళితే షెడ్యూల్ ఎలా ఉండబోతోంది? ప్రధానంగా బీజేపీతో పొత్తుల అంశానికి అని చెప్తున్నారు. ఇంకా ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? సతీష్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టూర్ అయితే దాదాపుగా ఖరారైనట్టుగా మనకు తెలుస్తోంది. ఆయన ఈరోజు రాత్రికి కానీ రేపు ఉదయం కానీ ఆయన ఢిల్లీ చేరుకున్నట్టుగా కూడా సమాచారం. ఇప్పటికే ఏదైతే గత 6 రోజులుగా విజయవాడ కేంద్రం, మంగళగిరి కేంద్రంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అక్కడే ముఖ్య నేతలతో కానివ్వండి, ఇతరత్ర పార్టీ అంశాలపైన కూడా మంగళగిరి కేంద్ర కార్యాలయం ఇప్పటివరకు కూడా చర్చలు జరిపినటువంటి పరిస్థితి. ఈరోజు మధ్యాహ్నం ఏదైతే ఉందో 3:30 ఆ సమయంలో ఆయన బయలుదేరి హైదరాబాద్ చేరుకోవడం, అక్కడి నుంచి ఈరోజు సాయంత్రం అయితే కానీ రేపు మార్నింగ్ కానీ, అంటే ఏదేమని కానీ ఢిల్లీ అయితే చేరుకోవడం అయితే కన్ఫామ్గా మనకి తెలుస్తూ ఉంది. ఈ మొత్తం మీద ఏదైతే ఢిల్లీ చేరుకోగానే బీజేపీ ముఖ్య నేతలైనటువంటి అమిత్ షాతో కానీ, నడ్డాతో కానివ్వండి, ఇతర ముఖ్య నేతలందరితో కూడా ఆయన సమావేశానికి అపాయింట్మెంట్ అయితే గత కొద్ది రోజుల క్రితమే కోరినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి అపాయింట్మెంట్స్ కూడా కొన్ని ఖరారైనట్టుగా కూడా మన సమాచారం అందుతుంది. దాని నిమిత్తమే రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఢిల్లీ పెద్దలతోటి సమావేశం అవుతారని కూడా తెలుస్తోంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే 24 ఎలక్షన్కి సంబంధించి రేపు ఇంకా అంటే 2 నెలల్లోనే ఎలక్షన్ ఉండడంతో ఆ ఎలక్షన్కి సంబంధించి అనేక ఊహాగానాలు వస్తున్నాయి. అంటే జనసేన, టీడీపీ ఏదైతే ఉందో టీడీపీకి సంబంధించి పొత్తు ఉంటుందా లేదా అనే అంశాలపైన, అదే బీజేపీతో పొత్తు ఉంటుందా లేదా అనే అంశాలపైన, టీడీపీ జనసేన వెళ్తుందా అనే అంశాలపైన కూడా జనంలో పెద్ద భారీ ఎత్తున అయితే చర్చ నడుస్తున్న తరుణంలో బీజేపీతో ఏ విధమైనటువంటి సత్సంబంధాలు కొనసాగించాలి, బీజేపీ పెద్దలే దానికి దిశానిర్దేశం చేస్తారంటూ కూడా గత కొద్ది రోజుల క్రితం కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అందు నిమిత్తంలోనే పవన్ కళ్యాణ్ అక్కడ చేరుకుని బీజేపీ పెద్దలతోటి, టీడీపీతో మనం 2014లో ఏ విధంగా అయితే ముందుకెళ్ళడం జరిగిందో అదేవిధంగా ముందుకెళ్ళినట్లయితే ఇక్కడ వైసీపీ ప్రభుత్వాన్ని దించడమే కాకుండా ప్రజాపాలన అందించాలనే ఉద్దేశంతో ఉన్నాము, కాబట్టి సహకరించండి అనే ఉద్దేశాన్ని అయితే, ఆయన ఉద్దేశాన్ని అయితే అక్కడ ఢిల్లీ పెద్దలతో చెప్పేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. మొత్తం మీద దాన్ని ఢిల్లీ పెద్దలకు చెప్పి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితుల విషయాన్ని కూడా ఆయన ప్రతి ఒక్క విషయాన్ని కూడా కూలంకషంగా ఆయన ఆ పెద్దలకు చెప్పి ఒప్పించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అది సానుకూలంగా స్పందన కనుక వస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీ ప్రయాణమై అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం 3 పార్టీల నేతలు కూడా కలిసి మాట్లాడుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే సీట్ల సర్దుబాటు విషయంలో కూడా ఒక క్లారిటీ కావాల్సినటువంటి అవకాశం ఉంటుంది. అంటే అటు పక్కన మనం వైసీపీ పార్టీ చూసినట్లయితే ఇప్పటికే వరుసగా సీట్ల మార్పులన్నీ కానివ్వండి, సీట్లను కొన్ని అనౌన్స్మెంట్ చేసుకుంటూ కూడా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఇటు టీడీపీ, ఇటు జనసేన పొత్తుల భాగంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ఇరువురు కూడా ఎక్కడ కూడా సీట్లు అనౌన్స్మెంట్ చేయడానికి, అంటే పొత్తుల భాగంగా, అంటే బీజేపీ వస్తుందా రాదా, పొత్తుల భాగంగా మళ్ళీ బీజేపీకి వస్తే ఆమెకి ఏ సీట్లు వాళ్ళు, ఒకవేళ సీట్లు ప్రకటించిన తర్వాత ఏదన్నా
ఏదన్నా అనుకోని సంఘటనలు జరిగితే మళ్ళీ అక్కడ ఏదైనా క్యాడర్ రివర్స్ అవుతారనే ఆలోచనతో ఈ సీట్లు కూడా ఈ రెండు పార్టీలు కూడా సీట్లు అనౌన్స్ చేయకుండా ఆగినటువంటి పరిస్థితి. ఈ ఢిల్లీ పర్యటన ఏదైతే ఉందో ఈ ఢిల్లీ పర్యటనలో మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా, అంటే ముఖ్యంగా సీట్ల అంశంతో పాటు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో కేంద్ర ప్రభుత్వం అనేది ఎప్పుడు కూడా పార్లమెంట్ స్థానాలను ఎక్కువగా కోరుకుంటూ ఉంటుంది. కాబట్టి ఆ పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా వాళ్ళు ఎన్నుకు కోరుకుంటారు, అసలు పొత్తు అనేది ఉంటుందా లేదా, పొత్తుండే కనుక వాళ్ళు ఎన్ని సీట్లు పార్లమెంట్లో కోరుకుంటారు, అసెంబ్లీ ఎన్ని కోరుకుంటారు అనేది, ఏ స్థానాలు కోరుతారు అనేది కూడా వారి నుంచి పలు సూచనలు తీసుకోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది. వారు ఇచ్చేటటువంటి సూచనతో పాటు ఇక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో జనసేన టీడీపీ ఇప్పటికే కొంతమంది ఆశావహులు ఉన్నారో వారికి కూడా సర్ది చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మూడు పార్టీలు కలిసి వెళ్ళినట్లయితే అటు టీడీపీకి సీట్లు సర్దుబాటు చాలా ఎక్కువగా సీట్లు రెండు పార్టీ అంటే టీడీపీ కూడా సీట్లు పోటీ చేసే సీట్లు తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇటు జనసేన బీజేపీకి సీట్లు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో కొన్ని సీట్లను టీడీపీ కోల్పోతుంది. కాబట్టి వాళ్ళు కూడా తగు చర్యలు తీసుకుంటూ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నేతలకు నచ్చ చెప్పాలి. కాబట్టి మొత్తం మీద ఈ అంశాలన్నింటినీ కూడా ప్రతి అంశంలోనూ కూడా చర్చలతోటి అంటే ఢిల్లీ పెద్దలతోటి చర్చించి అంటే బీజేపీ జనసేన టీడీపీ మూడు కనుక కలిసి వెళ్ళేటట్లయితే కనుక చాలా భారీ ఎత్తున ప్లాన్ చేసుకుంటూ అదేవిధంగా బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేయాలి. కాబట్టి బహిరంగ సభల్లో కూడా అటు నరేంద్ర మోడీ బీజేపీ పెద్దలందరూ కూడా పాల్గొనాల్సి వస్తుంది. కాబట్టి వారికి కూడా ఏదైతే ఇక్కడ జరిగేటటువంటి సభలన్నింటిలో కూడా మీరు కూడా పాల్గొనాలంటూ కూడా ఆహ్వానించే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తం అంతా సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయడానికి మాత్రమే ఈ మొత్తం అంతా ఒక క్లారిటీకి తీసుకురావడానికి మాత్రమే పవన్ కళ్యాణ్ అయితే ఢిల్లీకి అయితే వెళ్ళనున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఢిల్లీ చేరిన ప్రతి నిమిషం కూడా ఆయనకి వాల్యుబుల్గా కనిపిస్తోంది. అక్కడ ప్రతి నిమిషాన్ని కూడా ఆయన మంత్రులు అదే ఢిల్లీ పెద్దలతోటి ఏదైతే అపాయింట్మెంట్స్ ఇచ్చిన వారితోటి అపాయింట్స్ లేని వారికి కూడా అపాయింట్మెంట్ పెట్టుకుని మరి కలిసి మొత్తం అందరితో కూడా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తోంది. మొత్తం చూసినట్లయితే జనసేన టీడీపీ బీజేపీ మూడు పార్టీలు కలిసి వెళ్ళడానికి మాత్రం ప్రయత్నం అయితే ఆయన చేస్తూ ఉన్నారు. కాని పక్షంలో ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపైన మరలా ఆయన హైదరాబాద్ కానీ మరలా లేదంటే మంగళగిరి పార్టీ కార్యాలయానికి కానీ అంటే బీజేపీ పెద్దలు ఒప్పుకొని పక్షంలో టీడీపీతో వెళ్ళడానికి ఏదైనా ఆటంకాలు ఎదురైనట్లయితే కనుక తదుపరి యాక్షన్ కూడా ఏం చేయాలి అనే అంశం పైన కూడా ఆయన ఇప్పటికే చర్చిస్తున్నట్టుగా పలువురితో చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. దానిపైన మళ్ళీ ఇక్కడికి రాగానే చంద్రబాబు నాయుడు తన భేటీ కూడా ఉంటుంది. ఆ భేటీలో ఒకవేళ ఒప్పుకుంటే ఏ విధంగా ఉంటుంది, ఒప్పుకోకపోతే ఏ విధంగా ఉంటుంది అనేది, ఒప్పుకుంటేనేమో చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తారు, ఒప్పుకోకపోతేనేమో పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లేక మంగళగిరి వచ్చి ఇక్కడ చర్చలు జరుపుతారు. మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా మొదటి వారంలో అంటే ఫిబ్రవరి మొదటి వారంలో జనసేన టీడీపీ సంబంధించి అంటే బీజేపీ కూడా కలిసి వస్తే బీజేపీ మొత్తం మూడు పార్టీలకు సంబంధించి కూడా టిక్కెట్ల అనౌన్స్మెంట్ అయితే మొదటి విడత అనౌన్స్ చేసేటటువంటి అవకాశం అయితే పూర్తిగా కనబడుతూ ఉంది. ఇప్పటికే ఆశావాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఇప్పటికే ఏదైతే అప్లికేషన్లు ఉన్నాయో వాటన్నింటినీ కూడా తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా గ్రౌండ్ లెవెల్లో ఎటువంటి పాజిటివ్ నెగిటివ్ వేవ్స్ ఉన్నాయి అనేది ఇప్పటికే రెండు పార్టీలు అంటే అటు జనసేన టీడీపీ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా అటు ప్రొఫైల్ మొత్తం కూడా చెక్ చేస్తడం జరుగుతూ ఉంది. దాంట్లో పాజిటివ్ ఉన్న వారికి ఏ విధంగా ముందుకెళ్ళాలి, నెగిటివ్ ఉన్న వారిని ఏ విధంగా సర్ది చెప్పాలి అనే అంశాలపైన కూడా ఇక్కడ చర్చలు అయితే ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే మనం చూసినట్లయితే అటు టీడీపీ 2 సీట్లు జనసేన 2 సీట్లు అయితే ప్రకటనలు అయితే చేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఏదైతే జనసేన టీడీపీ బలాలు చూపించుకోవడానికి కాకుండా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుపోయే విధానంతో ముందుకెళ్లాలనే అంశం పైన చర్చలు అయితే ఇంకా మరికొన్ని జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా కేంద్రానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంటు సీట్లు అవసరం. కాబట్టి వీటన్నిటిపైన కూడా చర్చ జరగాలి. కాబట్టి చర్చించుకుంటూ ఎప్పటి నుంచో ఢిల్లీ పెద్దలంటే పవన్ కళ్యాణ్ ఇష్టం అంటూ చెప్పుకొస్తారు. కాబట్టి ఆయన మాట కూడా కాదన్నట్టుగా అటు టీడీపీ నాయకత్వం కూడా నమ్ముతున్నటువంటి పరిస్థితి. ఏమైనప్పటికీ కూడా రానున్నటువంటి 2 రోజులు కూడా కీలకంగా మారనున్నటువంటి పరిస్థితి. ఢిల్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అయితే పెను మార్పులకి సంచలనాలకి నెలవుగా మారినటువంటి పరిస్థితి. వీటన్నిటినీ కూడా అటు సున్నితంగా ఇప్పటికే మనం చూసినట్టయితే ఢిల్లీ పెద్దలు కానివ్వండి అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఎంత వేడిగా ఉందో చూస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళంతా కూడా నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. వాళ్ళు గమనిస్తూనే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా అడుగులు వేయాలో కూడా వారికి
వాళ్ళకు ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన ప్రకారమే పవన్ కళ్యాణ్ వెళ్ళినా లేక చంద్రబాబు వెళ్ళినా వాళ్ళు తగు సూచనలు అయితే చేస్తూ ఉన్నారు. కాకపోతే పవన్ కళ్యాణ్ అంటే ఢిల్లీ పెద్దల్లో కూడా చాలా గౌరవం ఉంది కాబట్టి ఈయన మాటలు ఈయన చెప్పేటటువంటి విధానంతో వాళ్ళు ఏకీభవించినట్లయితే మాత్రం 3 పార్టీలు కూడా పోటీలోకి వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. జనసేన, టీడీపీ, బీజేపీ బంధంతో ముందుకెళ్తే కనుక వైసీపీ ప్రభుత్వాన్ని అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా రానియకుండా అడ్డుకుంటా ఉంటూ పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలను కూడా బలపరిచేటటువంటి అంశం కూడా మనకు కనబడుతూ ఉంది. అంటే సాంబశివరావు మీరు చెప్పినట్టుగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయనివ్వకూడదు అనే గొప్ప సంకల్పంతో పవన్ కళ్యాణ్ వెళుతున్నారు. దీంతో ఈ పొత్తు కీలకమైనప్పటికీ ఇప్పటికే జనసేన టీడీపీ పొత్తుతో లోకల్గా ఉండే నాయకుల్ని కార్యకర్తలు సమన్వయం చేసుకోవడం అనేది చాలా ప్రహాసనంగా మారుతుంది కొన్ని చోట్ల, కొన్ని నియోజకవర్గాల్లో. అటువంటి ఆల్రెడీ బీజేపీ కూడా కొన్ని చోట్ల ఇంకా ఎటువంటి లిస్టు రాకపోయినా, ఎటువంటి అభ్యర్థులు ప్రకటించకపోయినా ప్రచారం ప్రారంభించేస్తాం. విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు మనం ప్రచారం ప్రారంభించడం చూస్తాం. సో ఇలాంటి సందర్భాల్లో అక్కడ మళ్ళీ సీట్ల సర్దుబాటు, అక్కడ లోకల్గా వాళ్ళందరినీ సమన్వయం చేసుకోవటం, దీనికి సంబంధించి ఎలా ముందుకెళ్లే అవకాశం ఉందనుకోవచ్చు? చూసినట్లయితే ఏదైతే సీట్ల సర్దుబాటు విషయంలో కానీ బీజేపీ కానీ ఇటు ఇది 3 పార్టీలు కనుక కలిసి ముందుకెళ్తే కనుక ఒక విధమైనటువంటి అంటే గతంలో కూడా ఎప్పుడు కూడా బీజేపీ ఒంటరిగా వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ సీట్లని సాధించినటువంటి పరిస్థితి లేదు. ఎప్పుడు కూడా వేరే పార్టీలతో కలిసి ముందుకెళ్ళినప్పుడు మాత్రమే అక్కడ బీజేపీ సీట్లను సాధించినటువంటి పరిస్థితి. కేంద్రంలో కూడా బీజేపీ పెద్దలకు అండగా ఇక్కడి నుంచి ఎంపీలు వెళ్ళినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రతి అంశాన్ని కూడా వాళ్ళు నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. పొత్తులో భాగంగా ముందుకెళ్తేనే బేష్ అనే ఆలోచన అయితే ఇప్పటికైతే కొంతమందిలో ఉన్నది. అదేవిధంగా ఇక్కడ వేవ్స్ కూడా మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా కూడా పొత్తుల భాగంగా ముందుకెళ్తేనే గెలుపులో బాగుంటుందని చెప్పేసి కూడా బీజేపీ పెద్దలకి వాళ్ళ సూచనలు అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం చేసినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా సీట్ల విషయంలో మాత్రం ఆచితూచి 3 పార్టీలు కూడా అడుగేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడినటువంటి పరిస్థితి. ఇక్కడ వచ్చేటటువంటి పోటీ చేసేటటువంటి క్యాండిడేట్ల విషయంలో కూడా ఎటువంటి శ్రద్ధ తీసుకోవాలనే దానిపైన కూడా పలు చర్చలు అయితే జరుగుతూ ఉంది. ఎవరికి పడితే వారికి సీట్లు ఇచ్చే అవకాశం అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం చెప్పేటటువంటి మాటలను కానివ్వండి, ప్రజల్లో ఏదైతే నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులకు మాత్రమే ఈ యొక్క సీట్లు కేటాయించే విషయాన్ని అయితే మాత్రం పూర్తిగా 3 పార్టీలకు చెందినటువంటి వారు చర్యలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. అంటే గెలుపు గుర్రాలను మాత్రమే వీళ్ళు ఎంపిక చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అటు వైసీపీ వేస్తున్నటువంటి అడుగులు ఏవైతే ఉన్నాయో అవి చాలా వేగంగా పడుతూ ఉన్నాయి. అదేవిధంగా వారికి డౌట్ ఉండే ఇమీడియట్గా వాళ్ళు క్యాండిడేట్స్ కూడా మారుస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు టైం తక్కువగా ఉండడంతో వీళ్ళు క్యాండిడేట్స్ని అనౌన్స్ చేసి వీళ్ళు ప్రచారంలోకి వెళ్ళిన తర్వాత క్యాండిడేట్స్ మార్చే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఏదైతే ఈ జనసేన కావచ్చు, అటు టీడీపీ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, 3 పార్టీలు కూడా ఎట్లా ఏ విధంగా పోటీలోకి వెళ్ళాలన్నా కూడా ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి అయితే మాత్రం పూర్తిగా కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మాత్రం ఢిల్లీ వేదికగా మారనుంది. అంటే మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం, మనం ముఖ్యంగా రాజకీయాలు మాత్రం పెను సంచలనాన్ని అయితే సృష్టించడం జరుగుతుందని మాత్రం చెప్పాలి. సతీష్. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.